కి స్వాగతం. నేను రమేష్. ఈనాటి వార్తల వివరాలు ఇలా ఉన్నాయి. అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్యని ప్రతి విద్యార్థి చదువులో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. గార మండలంలోని కళింగపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అబ్దుల్ కలాం చెప్పినట్టు కలలు కనాలని వాటిని నిజం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఎల్లప్పుడూ దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుని వాటిని విజయ సోపానాలుగా మలుచుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థుల్లో దృఢ సంకల్పం, క్రమశిక్షణ, అంకితభావం అవసరమన్నారు. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు మంచి మౌలిక వసతులు కల్పిస్తున్నామని, కార్పొరేట్కి ధీటుగా విద్యను అందిస్తున్నామని వివరించారు. అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీని ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలని, తద్వారా సంపద సృష్టించుకునేందుకు అవకాశం కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణంలో ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యాలయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే గొండి శంకర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఆర్టీసీ కాంప్లెక్స్ ను కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చునని తెలిపారు. విజయవాడకు బస్సు మాదిరిగానే తిరుపతికి కూడా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తే సిక్కుల వాసులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. సూపర్ 6 ను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే పింఛన్ల పంపిణీ చేస్తున్నామని, ఆగస్టు 15 నుండి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలోనే మహిళలకు బస్సు సౌకర్యాన్ని కూడా ఉచితంగా కల్పించనున్నట్లు ఆయన వివరించారు. దీనికోసం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సులను కొనుగోలు చేశామని తెలిపారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. దశాబ్దాల కాలంగా కాంప్లెక్స్ వర్షం నీరు నిలిచిపోయే దుస్థితి నెలకొందని తెలిపారు. వర్షపు నీటిని డ్రైనేజీల ద్వారా నదిలోకి మళ్లించేందుకు ఇప్పటికే కార్పొరేషన్ కమిషనర్కు అన్ని వివరించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. త్వరలో కాంప్లెక్స్ సమస్యలు పరిష్కరించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నర్సయ్య, జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, టీడీపీ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాలం మాతృమూర్తి, పైడి అమ్మాయమ్మ అనారోగ్యంతో గత నెల 31న కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాలంను హెచ్చెర్ల మండలంలోని ఫరీద్పేట గ్రామంలో పరామర్శించారు. అమ్మాయమ్మ చిత్రపటానికి వీర్రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు బీజేపీ నేతలు బి ఉమామహేశ్వరరావు, పూడి తిరుపతిరావు, పైడి రాజారావు, సింగవరపు వెంకటరమణ, సిరుపురపు తేజేశ్వరరావు, పాతిన గడ్డయ్య, పేడాడ సూర్యకుమారి, పూజాల చెల్లయ్య, సంపత్రావు నాగేశ్వరరావు, సభాన ఉమామహేశ్వరి, వెంకటేశ్వరరావు, పేడాడ సూరపనాయుడు, తమ్మినేని గోవిందరావు, నరేంద్ర, గుజ్జల రాజు వెంకట, అన్నపు ఉమామహేశ్వరరావు, శ్రీకాంత్ రెడ్డి, చింతాడ అప్పారావు, తిరుపతిరావు, విజయ్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని టీడీపీ నగర అధ్యక్షులు మాదర్పు వెంకటేష్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పరదాలు కట్టుకుని పాలించే పాలన పోయి ప్రజలతో మమేకమైన ప్రజా ప్రభుత్వం వచ్చిందని చెప్పారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలు, మెగా డిఎస్సి విడుదల వంటివి ఇందుకు ఉదాహరణని వెంకటేష్ తెలిపారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టేనని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. శ్రీకాకుళం మండల పార్టీ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో ఆయన గురువారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవని, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా పరిస్థితి ఉందన్నారు. గ్రామాల్లో అంటువ్యాధులకు ఆనవాలుగా మారిపోయాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన 14-15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి ఇతర సంక్షేమ పథకాలకు వినియోగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామాల్లో అపారశుద్ధ్యం, త్రాగునీరు, విద్యుత్ దీపాలు సైతం ఏర్పాటు చేయలేని దుస్థితి నెలకొందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో రాష్ట్రంలో మళ్లీ గ్రామాలకు పూర్వ వైభవాన్ని తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, మండల అధికారులు, ఆయా గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే AR న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.